ఆ మున్సిపాలిటీలో దాదాపుగా 32 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం రాష్ట్రమంతటా మున్సిపల్ పోరు జరుగుతున్న తరుణంలో ఆ మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి ఎన్నికల హడావిడి కనిపించట్లేదు. ఏజెన్సీ ప్రాంతం ఆ మున్సిపాలిటీ పరిధిలో రావడంతో 170 చట్టం అమల్లో ఉన్న కారణంగా కోర్టు 1998లో అక్కడ ఎన్నికలను నిలిపివేసింది. దీంతో ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి ఒక్కసారి కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మున్సిపాలిటీ ప్రజలు అటు గ్రామ పంచాయతీలోకి రాక ఇటు మున్సిపాలిటీలోకి కలవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రజలు ఏమంటున్నారు, దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మందమర్రి మున్సిపాలిటీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. 1993లో ఏజెన్సీగా గుర్తించబడిన మందమర్రి ప్రాంతం 1995లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించబడింది. అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు ఇటు ఎస్టీలకి కేటాయించాలి మున్సిపల్ చైర్మన్ పదవి అన్న రిజర్వేషన్ నేపథ్యంలో ఇటు కోర్టు అయితే 1998లో మున్సిపాలిటీని రద్దు చేసినటువంటి ఇటు మున్సిపాలిటీలో ఎన్నికలను రద్దు చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 32 ఏళ్లుగా ఇటు మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ మాత్రం ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుంది. అయితే మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అయితే మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడి ప్రజలు ఏమంటున్నారు, స్పెషల్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. దాదాపుగా 32 ఏళ్లుగా మున్సిపల్ అయినప్పటికీ కూడా ఇటు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏజెన్సీ చట్టాలు అమల్లో ఉండడంతో ఇటు మున్సిపల్ కాక ఇటు గ్రామ పంచాయతీలు రాక కేవలం మున్సిపాలిటీకే పరిమితమై ఎన్నికలు జరగకుండా అభివృద్ధి అనేది కుంటుపడి. అయితే ఆ గ్రామస్తులు ఏమంటున్నారు, మందమర్రి ప్రాంత వాసులు ఏమంటున్నారు, అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇక్కడ ఒక మందమర్రి ప్రాంత వాసులు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి మాట్లాడదాం. ఏం పేరే? సాంబయ్య నా పేరు. అంటే మందమర్రి మున్సిపాలిటీ కదా, ఎలక్షన్స్ అయితే మరి మందమర్రి మున్సిపాలిటీ 32 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏజెన్సీ పేరుతోటి ఉన్న గ్రామ పంచాయతీని ఎత్తేసి దాన్ని మున్సిపాలిటీ ప్రకటించారు. ఇప్పటి వరకు ఎలక్షన్లు అయితే లేవు, ఏమైతే లేవు. పట్టణ ప్రగతి మొత్తం కుంటుపడుతుంది. పట్టణ ప్రగతి సైడ్ కాలువలు లేవు చక్కగా, రోడ్లు డ్రైనేజీలు చక్కగా లేవు. అసలు అభివృద్ధి అనేది మొత్తమే లేదు. కాబట్టి నాయకులు ఇప్పుడు మందమర్రి మున్సిపాలిటీగా ఉంది కదా, మున్సిపాలిటీ అయింది, ఎలక్షన్స్ జరగకపోవడానికి రీజన్ ఏంది అన్నట్టు? అప్పుడున్న పాలకులు కోర్టులో కేసు వేయించారు. ఎందుకంటే మేము ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో పోతే మేము ఓడిపోతామేమో అని అప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఏజెన్సీ ప్రకటించి ఏజెన్సీ ఉన్నది అని ఇప్పుడు క్యాన్సిల్ చేసారు. కాబట్టి ఇప్పుడు ఏజెన్సీ దాన్ని తీసేసి మొత్తం ఎలక్షన్ జరిపించాలి, లేకపోతే గ్రామ పంచాయతీగానే ఉంచాలి. సమస్యలు ఏమన్నా అంటే ముఖ్యంగా ఇప్పుడు పాలక వర్గం లేదు, ఇటు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది, పాలక వర్గం లేదు, చైర్మన్ లేరు, మున్సిపల్ ఎలక్షన్స్ లేవు. ఇక్కడైతే సమస్యలు ఉంటాయి కదా, మందమర్రి మున్సిపాలిటీలో ఏం సమస్యలు ఉన్నాయి మీకు? రోడ్లు చక్కగా లేవు, రోడ్లు మొత్తం డ్యామేజీ, సైడ్ కాలువలు లేవు. సైడ్ కాలువలకు అప్లికేషన్ పెట్టినా వాళ్ళు వచ్చి తిరిగినా కానీ ఫండ్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు అని కాలయాపన చేస్తారు. ఈ ప్రత్యేక పాలకులు ఏమీ అభివృద్ధి చేస్తలేరు. కాబట్టి మున్సిపాలిటీ తప్పకుండా ఎలక్షన్లు జరిపించాలని కోరుకుంటున్నాం. మందమర్రి సమస్యలు అంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం వలన, ఇక్కడ 170 ఉండడం వలన ఎటువంటి పురోగతి, ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టకపోవడం వలన ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఒక సర్టిఫికేట్ గురించి తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పన్నులు కానీ ఏవి కానీ వసూలు చేయడానికి వీలవుతలేదు. సర్పంచ్గా ఉన్నటువంటి రామచందర్ గారు ఇటువంటి బిల్లు హైదరాబాద్లో వేశారు, దాన్ని పెండింగ్లో ఉంది. అది కూడా అయిపోయింది, దాన్ని కూడా ఎవరు అపోజిట్గా రెస్పాండెంట్స్ కూడా ఎవరు హాజరు కాకుండా అది పెండింగ్లో ఉండి అదేవిధంగా అయిపోయింది. కానీ దాన్ని మళ్ళీ ఎక్కడ కూడా దీన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మందమర్రి ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితేనే గ్రామం కానీ మందమర్రి పట్టణం కానీ బాగుపడుతుంది. శేఖర్ అన్న, ఇప్పుడు మందమర్రి మున్సిపాలిటీ కదా, ఎలక్షన్స్ ఉన్నాయా ఇక్కడ? లేవన్నా. ఎందుకే? ఇది ఊరు మందమరైనా కేసేసిండు, అప్పటి నుంచి దీనికి ఎలక్షన్స్ లేవు. ఏంది మరి మందమర్రిలో ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, పాలక వర్గం లేదు, ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? బోలెడు సమస్యలు ఉన్నాయి.
ఇక్కడ మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మందమరి? మనకు కౌన్సిలర్ ఉన్నారు అనుకో అన్న, కౌన్సిలర్ ఉంటే మా ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇప్పుడు అంతేందుకు ఇదే బస్ స్టాండ్ నాడి చౌరస్తా నడి బోర్డున బోర్డు అంత డస్ట్ ఉన్నది, అక్కడ ఒక పెద్ద మోరి ఉన్నది, దాంట్లో ఎన్నోసార్లు దానికి గట్టిమని చెప్పినాం, ఆయన ఇంతవరకు గట్టియలేదు. అక్కడ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలనే నడుస్తుంది కదా మంచిర్యాల ఈ మందమరి మున్సిపాలిటీకి సంబంధించి. ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు ఏం కోరుకుంటున్నా అంటే గతంలో కూడా ప్రభుత్వాలు మారని ఏం చేసినాయి, అప్పుడేమన్నా మీరు మందమరి ప్రాంత వాసులుగా మీరు ఆ ప్రభుత్వాలకు ఏమైనా వినవించడం జరిగిందా? ఈ ఏజెన్సీకి సంబంధించి కోర్టు ఇష్యూ కూడా ఎవరు అటెండ్ కాలేదు, ఇటు పీల్ వేసిన వాళ్ళు కూడా అటెండ్ కాలేదు, ఎవరు ఏజెన్సీకి సంబంధించిన వీళ్ళు కూడా అటెండ్ కాలేదని తెలిసింది. మరి దానిపైన ఏమైనా ఇటు ప్రభుత్వాలు మారినప్పుడైనా ఆ నాయకులను కానీ ప్రభుత్వ అధికారులను కానీ మీరు కోరడం జరిగింది? అట్లా బాల్క సుమన్ గారికి చెప్పినాం ఇదివరకు గతంలో, వారు కూడా హామీ ఇచ్చేళ్ళు దీనికి చేపిస్తామని, కానీ అది కూడా కాలేదు. ప్రతి ఎమ్మెల్యే గారు వస్తున్నారు చెప్తున్నారు ఎలక్షన్ జరిగేటట్టు చూస్తామంటారు, కానీ ఇంతవరకు అయితే జరగలేదు. డ్రైనేజీ రోడ్ల వ్యవస్థ ఎట్లుంది? బాగాలేదన్న. ఏం కోరుకుంటున్నారు చివరిగా అంటే ఈ మందమరి మున్సిపాలిటీకి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? మొట్టమొదటిగా ఇక్కడ ఎలక్షన్ జరగాలి సార్, ఎలక్షన్ జరిగితేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మందమరి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు గతంలో 1938లో ఎలక్షన్లు ఏదైతే రద్దు చేసినప్పటికీ మున్సిపాలిటీగా కొనసాగుతుంది. ఇటు గ్రామ పంచాయతీ కూడా చేరకపోవడం, ఇటు మున్సిపాలిటీ కొనసాగకపోవడంతో, ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కంటుపడుతుంది. రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు. అయితే గతంలో పాల్గొని ఇటు కోర్టులో కేసు వేసిన వాళ్ళు కూడా అటెండ్ కాలేదు, ఇటు కోర్టులో పిల్ వేసిన వాళ్ళు అటెండ్ కాలేదు, ఆపోజిషన్ వాళ్ళు కూడా అటెండ్ కాలేదు. అయితే ఇది అలాగే నిలిచిపోయింది. ఇటు గతంలో పాలకుడు కూడా ప్రస్తుతం ఉన్న పాలకుడు కూడా ఎవరైనా కూడా ఇటు మందమరి మున్సిపాలిటీకి సంబంధించి హామీలు ఇస్తున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశం అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితమవుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పాలకవర్గం లేక రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మందమరి మున్సిపాలిటీలో కుంటుపడింది అయితే ఇటు మందమరి ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్ ఇర్ఫాన్, బిగ్ టీవీ, మందమరి.